సిఎంఆర్ జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్. నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు. న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును. 11 వాయిదాలకు గాను వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన 916 హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకొనుటకు ఇది ఒక సువర్ణ అవకాశం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి పలు మోసాలు చేస్తున్న ఇరువురిని పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. బల్లికొరవ మండలం కొప్పెరపాడు చెందిన కోట విజయకృష్ణ, పల్నాడు జిల్లా నరసరాపేట మండలం సాలిం నగర్ చెందిన కాల డొమినిక్ చక్రవర్తులను నాగులుప్పలపాడు పోలీసులు అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అని చెప్పేసి బల్లికొరవ మండలం కొప్పెరపాలెం విలేజ్. తర్వాత రెండో అతను చక్రవర్తి అని చెప్పేసి సాలిం నగర్ అని చెప్పేసి నరసరావుపేట దగ్గర. వీళ్ళల్లో మెయిన్ వ్యక్తి మనకు కోట విజయకృష్ణ. ఇతను 2017లో సిఏ చేస్తూ డిస్కంటిన్యూ చేశాడు. అప్పటి నుంచి కూడాను ఈ టైప్ ఆఫ్ అఫెన్సెస్ చేయడానికి అలవాటు పడ్డాడు. ఇతను చేసేటటువంటి అఫెన్సు మోడల్ ఎలా ఉంటుందనంటే, తనకు తెలిసినటువంటి నెంబర్లు లేదంటే ఎక్కడైనా సరే చూసిన నెంబర్లు కామన్గా ఏదో ఒక నెంబర్కి ఫోన్ చేస్తే మామయ్య అని చెప్పేసి పిలుస్తాడు. మామయ్య అని చెప్పేసి పిలిస్తే అవతల వ్యక్తి కనుక చెప్పురా చందు అనో లేదా చెప్పురా ప్రకాష్ అనో అలా కనుక కనెక్ట్ అయ్యారు అని అంటే వాయిస్ వాళ్ళకు తెలిసినటువంటి వ్యక్తులది ఎవరో ఒకళ్ళ వాయిస్ తోటి కొంచెం సిమిలారిటీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తులకి ర్యాండమ్గా కొడతా ఉంటాడు. ఏదో ఒక నెంబర్ తోటి కనెక్ట్ అవుతాడు అనమాట. కనెక్ట్ అయినటువంటి వెంటనే తను ఏదో ఇబ్బందుల్లో ఉండానో లేదంటే ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగిందనో ఇట్లా డిఫరెంట్ రీజన్స్ ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళ దగ్గర, లేదా బిజినెస్ చేస్తున్నాను కొంత డబ్బులు అవసరమనో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వేయించుకుంటాడు, ఫోన్పే చేయించుకుంటాడు. అది కూడా ఫోన్పే చేయించుకునేది తన సొంత అకౌంట్కు చేయించుకోడు. ఏం చేస్తాడు అని అంటే, మనకు మనీ ట్రాన్సాక్షన్స్ పాయింట్స్ అని ఉన్నాయి, బిజినెస్ కరస్పాండెంట్స్ అంటారు. మనం బ్యాంకుల వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని రూరల్ ఏరియాలో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నటువంటి పని అనమాట. మీరు అందరూ గమనించే ఉంటుందో ఒక 2 కేసులు, విజయనగరం 2 టౌన్లో ఒక కేసు నమోదు చేయటం జరిగింది అక్కడ. అట్లాగనే నూజివీడ్లో ఒక కేసు జరిగింది. అట్లానే కృష్ణలంక పోలీస్ స్టేషను మనకు విజయవాడ సిటీలో ఒక కేసు ఉంది. అలాగనే కైకలూరు. మనకు తెలిసినటువంటి కేసెస్ ఇవి. అన్రిపోర్టెడ్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇతను చేసి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి కంప్లైంట్ చేయనటువంటివి కూడా కొన్ని ఉండేటటువంటి అవకాశం ఉంది. అయితే మనకు తెలిసినటువంటి కేసెస్ ఈ 6 కేసెస్ అన్నమాట. చివరిగా మన దగ్గర ఉప్పుగుండూరులో ఒక అతనికి కూడాను ఇట్లా మామయ్య అని చెప్పేసి మాట్లాడి తనేదో బిజినెస్ చేస్తున్నానని, దాంట్లో అవసరం అని చెప్పేసి అతని దగ్గర నుంచి 8,34,000 వరకు తనకు 3-4 దఫాలుగా అమౌంట్ వేయించుకోవటం జరిగింది. ఈ అమౌంట్ తోటి ఏం చేస్తాడు అని అంటే, తను మళ్ళా బెట్టింగ్లను రకరకాల అదరు వైసెస్ అట్లో జరిగినప్పుడు కూడాను ఎస్పీ గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. దాని మేరకు ఎస్పీ గారు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు నాగులుప్పలపాడు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది కూడాను అండర్ ది గైడెన్స్ ఆఫ్ రూరల్ ఇన్స్పెక్టరు దీన్ని డిటెక్ట్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసు డిటెక్ట్ చేసినటువంటి నాగులుప్పలపాడు ఎస్ఐ గారికి, అట్లాగనే వాళ్ళ సిబ్బంది ఉన్నారు కొంత, దీంట్లో ఎక్కువగా స్ట్రగుల్ పడి కూడాను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయటంలో రాఘవులు అని చెప్పేసి తిరుపతి రెడ్డి, తర్వాత రవికుమార్ రెడ్డి, వీళ్ళందరికీ కూడాను ఎస్పీ గారి తరపు నుంచి నా వైపు నుంచి కూడా వాళ్ళకి. క్రెడాయ్ ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక A1 ఫంక్షన్ హాల్ నందు ప్రాపర్టీ మరియు బిల్డింగ్ మెటీరియల్ షోను ప్రారంభించారు. ఒంగోలులోని ఇల్లు కొనుక్కునే వారికి ఈ షో ఎంతగానో ఉపయోగపడుతుందని భవన నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేంద్ర తెలిపారు.
3 రోజుల పాటు జరగనున్న ఈ ప్రాపర్టీ షోను ఒంగోలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. Pakka State Bank of India variki one more time andro clap chedavani. Come on everyone, your big round of applause. Deepa Jyoti Param Jyoti Deepa Jyoti Janiptaya Guru పెడతాం కడతాం కాబట్టి వాళ్ళందరినీ ఒక వేది మీదకి తీసుకురావడం రెండో వంతు. ఆ తర్వాత మూడోది ఏంటంటే కన్స్ట్రక్షన్స్ కావాల్సినటువంటి మెటీరియల్, ఆ మెటీరియల్ అన్నిటిని కూడా ప్రాపర్టీ షోలో అంటే బిల్డింగ్స్లో సుమారుగా మనకు 130 రకాల మెటీరియల్స్ వాడతామండి. అలాంటి మెటీరియల్స్లో అందరూ కాకపోయినా కనీసం కొన్ని స్టాల్స్ మాకు చేతనైనంత వరకు ఇక్కడ పెట్టించడం జరిగింది. సో అలా మెటీరియల్స్ పెట్టిన తర్వాత ఆ మెటీరియల్స్ని వాళ్ళ ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత అందంగా పొందిగ్గా తీర్చేదానికి ఇంటీరియర్స్ని కూడా ఇక్కడికి పిలిపించటం, వీటన్నిటికీ సహకారం కావాల్సినటువంటి ఈ బ్యాంకర్స్ని కూడా ఇక్కడికి తీసుకురావడం. సో ఒక ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటే ఒక సామాన్య మానవుడు కానీ లేక మధ్యతరగతి వారు కానీ లేక పెద్ద ఐశ్వర్యవంతుడైనా కానీ వాళ్ళ రేంజ్లో ఇల్లు చూసుకోవాలనుకుంటే ఊరంతా తిరగకుండా ఒకే వేదిక మీదకి మొట్టమొదటిసారిగా ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా క్రెడై ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వారు ఒక ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. ప్రాపర్టీ షో అంటే మొత్తం బిల్డర్స్ అయితేమి, అలాగే మెటీరియల్స్ వాళ్ళు అయితేమి, ఇంటీరియర్స్ వాళ్ళు, రకరకాలు అందరికీ బిల్డింగ్కు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ సుమారుగా 55 స్టాల్స్లో వాళ్ళ మెటీరియల్స్ ప్రదర్శించడం, బిల్డర్స్ వచ్చేసి వాళ్ళ స్థలాలను ప్రదర్శించడం, అలాగే లేఅవుట్స్ని ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఒంగోలులోని ప్రజలు అందరూ కూడా వాళ్ళు ఎవరైతే ఇల్లు కావాలనుకుంటారో, కొనుక్కోవాలనుకుంటారో, కట్టుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక వేదికని క్రియేట్ చేసి వాళ్ళు అన్ని చోట్ల తిరగకుండా ఒకే వేదిక మీద వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్స్ కానీ, స్థలాలు కానీ, ఇళ్ళు కానీ కొనుక్కునేటువంటి సదుపాయం కలిగించబడింది. ఈ సదుపాయాన్ని ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు మీడియా ద్వారా మిత్రులందరికీ, ఒంగోలు ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా రకరకాల సదుపాయాలు, అంటే వాళ్ళు వచ్చినందుకు సరదాగా ఫుడ్ అయితేమి, ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితేమి, అలాగే మంచి డ్రాస్ తీసి వాళ్ళకి మంచి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 2 గంటలకి ఒకసారి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వెంకటరమణ హాస్పిటల్స్ డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు మఠం బజార్లో ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు కుటుంబ సభ్యుల నడుమ కేక్ కట్ చేశారు. ముందుగా వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. विशेष मुक्कोटि देवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् ओम भक्तानुग्रहकारिणे नमः ओम श्री व्यासाय मंगलं कौशलेन्द्राय ब्रह्मवोर्भवस्वरो विष्णु वर्षप्रे शोरसमद विष्णु ध्रुवद वैष्णवद विष्णवे स्वाहा विष्णु नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् ओम यो वेदां ब्रह्मणो वेद अमृतेन अमृताम्बुरे तस्मै ब्रह्मज ब्रह्माय आयुर्कीर्तिं
ఈరోజు నా బర్త్డే సందర్భంగా మన పెద్దాయన రామకృష్ణ గారు, పేలప్రోలు రామకృష్ణ గారు మా నాన్నగారికి దగ్గర మిత్రులు. తర్వాత మా నాన్నగారితో పాటు అందరూ ఫ్రెండ్స్, మా బాగా దగ్గరగా ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్దవారు అందరూ నన్ను ఆశీర్వదించినందుకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు మా నాన్నగారు గుర్తొచ్చారు ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తుంటే. వారిని గుర్తుపెట్టుకొని వారి దారిలో మేము నడుస్తున్నందుకు మాకు కూడా ఈరోజు ఈ గుర్తింపు దొరికిందని ఆశిస్తున్నాను. పెద్దవాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్. ఈరోజు డాక్టర్ చంద్రశేఖర్ సార్ బర్త్డే. దానివల్ల మా రమణారావు గారికి ఆప్తులు, స్నేహితులు వీళ్ళంతా కూడా ఒక కూటమిలాగా ఉండి పూర్వం నుంచి తెలుగుదేశాన్ని ఎంతో బాగా నడిపిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా మళ్ళీ ఒక్కసారి కలిసి
సార్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు కోడల కంటి సంబంధించింది కూడా అమ్మాయి సుబ్రహ్మణ్యం గారు కూడా ఎంతో పోయిన వాళ్ళని అభిమానంగా సేవలు అందిస్తా వాళ్ళకి వైద్యం పరంగా వాళ్ళు ఎంతో వృత్తిలో పేరు తీసుకొచ్చుకుంటున్నారు. కాబట్టి మేము పెద్ద ఆయన అభిమానులు అందరం కూడా వాళ్ళ నాన్నగారి అభిమానులు అందరం కూడా ఈరోజు కోరిక మేనికి ఈ పుట్టినరోజు ఇక్కడ జరపడం జరిగింది. మరి బిల్లా గారు అందరిని కూడా ఇక్కడ పిలిపించి మరి రామకృష్ణ గారు మా అందరి చేత కూడా కలిసి మేము వాళ్ళతో ఉంటాం. ఈరోజు చాలా సంతోషమైన రోజు. రాబోయే రోజుల్లో వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మంచి పేద ప్రజలకి సేవలు అందియాలని, డాక్టర్గా కానీ రాజకీయాలుగా కానీ అండగా తోడుగా ఉంటానని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటా దేవుడికి నేను థ్యాంక్స్. ఇళ్లలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అతి స్వల్పమైన దాంతో ప్రజలకి అందుబాటులో సేవలు చేశారు డాక్టర్ రమణారావు గారు. అది పుణికిపుచ్చుకొని వాళ్ళ పిల్లలు డాక్టర్ సీతారామయ్య గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు వాళ్ళు పెట్టిన కాడి నుంచి కూడా ప్రజలకి అందరూ మాకు సంబంధించిన వాళ్ళకి కూడా ఎక్కువగా సేవ చేయటం, వైద్యంలో కూడా ఏదన్నా కూడా బెనిఫిట్ చూపించటం, బిల్లులో కూడా రాయితీలు కల్పించటం, ఈ రకంగా ఈరోజు దినదిన ప్రవర్ధం అయ్యి అది ఒక రకమైన కార్పొరేట్ హాస్పిటల్గా అయితే అక్కడ ఉంటే డాక్టర్ రమణారావు గారి కుటుంబం, వారి కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్ సీతారామయ్య గారు, చంద్రశేఖర్ గారు వైద్య రంగంలో ప్రజలకి అందుబాటులో ఉంటారు. వాస్తవంగా చంద్రశేఖర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఏదైనా మనకి సంబంధించి ఎవరన్నా పేషెంట్లు ఆరోగ్యం బాగలేక లేకపోతే ఏదైనా సర్జరీ చేసి కొంత వాళ్ళకి అమౌంట్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటే డాక్టర్ చంద్రశేఖర్ గారికి ఫోన్ చేసి సార్ ఇట్లా సరే సార్ వాళ్ళ పరిస్థితి బాగలేదని చెప్తే వెంటనే స్పందించి డాక్టర్ గారు నామినీగా తీసుకొని పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేనే దానికి సాక్ష్యం కూడా. నేను కూడా డాక్టర్ గారికి ఎన్నో కేసులను అట్లా సార్ బతిలాడు ఇట్లా రిక్వెస్ట్ చేస్తే ఆయన మన పుట్టినరోజు సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర్వేదాలు ప్రసాదించాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలంటే వాళ్ళకి ఎంతో ప్రేమ. నేను ఎంతోమందికి చెప్పిన వాళ్ళు డబ్బులు కాకుండా డబ్బులే క్రెడిటే కాకుండా వాళ్ళకి పాపం ఏదైనా ఆరోగ్యం చెడిపోతే బాగు చేయటంలో దయాదాక్షిణ్యాలతోటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఒంగోలులో కూడా నంబర్ 1 హాస్పిటల్గా ఇది ప్రసిద్ధి చెందింది. మేడం గారు కానీ, డాక్టర్ గారు కానీ, మన సీతారామయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా వచ్చిన పేషెంట్లు ఎంతో ప్రేమతోటి చూసి మన వాళ్ళు ఎవరన్నా వచ్చినా కూడా ఇట్లాంటి సంగతి ఏంటంటే ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటారు. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పనేసి కోరుకుంటూ, మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ బ్రదర్. సోదర భావమే జీవన వేదమని ముస్లిం మత పెద్దలు ముసిబిల్లా మౌలానా, నజీం మౌలానా ఉద్బోధించారు. స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణంలో నిజాముద్దీన్ తబ్లిక్ ఇస్తామా కార్యక్రమంలో వారు మాట్లాడారు. మనిషి జీవితం నీటి బుడగ లాంటిదని, అల్పులైన అధికులైన దైవాజ్ఞను శిరస వహించాల్సిందేనని అన్నారు. విభేదాలు వీడి సోదర భావంతో మెలిగితే జీవితం సార్థకమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రార్థనలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు. तरीका बदलाया गया है. इसके अंदर तीसरा कलमा पढ़ना होता है, जिसके अंदर आम नमाजों की तरह से नमाज चाहे में 10 मरतबा पढ़ना है, इसी तरह से दूसरे सज्जे में 10 मरतबा पढ़ना है. हमें दिया है ये, हम अपनी मशगूलियतों के अंदर थे, दुनियावी अगराज में थे, दुनियावी चीजों में फंसे हुए थे. आपके सामने से आना बंद कर दे. उधर ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక గోపాల్ నగర్లోని పుట్ట చెట్టు వద్ద గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ హాజరై గోపూజ చేశారు. శ్రీమదీభ్య సౌరభేభ్య ఓం నమః బ్రహ్మసుధా
इदं शुभाना आवाहयामि ओम 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 भ्यो नमः ओम वस्त्रार्चं च पुष्पमालाकां समर्प नमो अस्तुभ्यो ऐकेदो पृथ्वी मनो यंतरिक्षे सकलस्वरूपं सर्वसम्पत्प्रदात्री सकुङ्कुमविलेपनाम् अक्षतां स्थापयेत्तुभ्यं गृहाणां च समर्पयामि नीलाम्बुदै बिल्वपत्रै च चम्पकै रुद्ररूपिणः शृङ्गाग्रयोः सर्वतीर्थानि आवाहयामि जिह्वायां वरुणदेवतां आवाहयामि। వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. స్థానిక కేశవస్వామిపేటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో వేకువజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల ఉత్తరధార దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఒక్క నిమిషం ఉండు, ఇక్కడ ఉన్నాను. ఓకే ఓకే వెళ్ళు లోపలికి పెట్టుకో తాగు కొట్టాను. అనేది వైష్ణవ సాంప్రదాయ విశేషమైన పండగ. అటువంటి ప్రకాశం జిల్లా కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత చెన్నకేశవ స్వామివారికి ఈరోజు ఏకోజామ 4:05 నుంచి విశేషంగా స్వామివారికి తిరువారాధన కార్యక్రమాలు, విశేష పారాయణం, స్వామివారికి పంచహారతి, ఏకహారతి, నక్షత్రహారతితో కూడుకున్న స్వామివారి విశేష పూజా కార్యక్రమం చేసుకొని తదుపరి ఉత్తర ద్వాదశంలో ఏం చేసిన శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే అన్నట్టు వైకుంఠ నుంచి ఆ స్వామివారు ఈ యొక్క ముక్కోటి ఏకాదశులు, ముక్కోటి దేవతలు కూడా ఉత్తర సొరంగ మార్గం నుంచి వైకుంఠంలో ఉన్న నారాయణ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిని, ముక్కోటి ఏకాదశిని కూడా పేరు పిలుస్తారు. అటువంటి ఆ స్వామిని ఈ రోజున ముక్కోటి దేవతతో కూడా ఈ మానవులు కూడా దర్శనం చేసుకోవడం వల్ల వారికి ఆమోద బ్రహ్మోర సంబోధ వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యమిది చతుర్విధ మోక్షఫలహిత్యర్థం అన్నట్టుగా స్వామివారు వైకుంఠ ప్రాప్తి మానవుడికి కలగాలి అంటే ఈ రోజున ఏకాదశిలో దర్శనం చేసుకోవాలి. అటువంటి ఆ స్వామి దర్శనం చేసుకుని అనంతమైన ఫలితాలు, సిరి సంపదలు, ఆరోగ్యము, జ్ఞానాన్ని ఇస్తాడు ఆ చెన్నకేశవ స్వామి. చెన్న అంటే అందమైన, కేశవ అంటే చుట్టుతో కప్పబడినవాడు చెన్నకేశవ స్వామి. ఎవరైతే ఈ కొండ మీద ఈ కేశవాద్రి పర్వతం మీద ఆ చెన్నకేశవాన్ని దర్శనం చేసి ముక్కోటి ఏకాదశి సందర్భంగా కుప్పంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అభయాంజన స్వామివారి దేవస్థానంలో తెల్లవారుజాము నుండే వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం భక్తులందరూ ఇచ్చేసి మంచిగా పూజా కార్యక్రమాలు, అదేవిధంగా సత్యనారాయణ వ్రతము,
మన ప్రసన్న ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి గుళ్ళో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ అన్నదానం మా గుడి తరపున అందరూ కమిటీ సభ్యులు అందరూ కలిసి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా మా వేలాది ప్రజలందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని భగవంతుడి ప్రార్థిస్తూ కళ్యాణ వెంకటేశ్వర స్వామిల ముకుట ఏకాదశి రోజు పొద్దున పూట ఉత్తర ద్వార దర్శనంలో ఇది దేవాలకు చూపిస్తాను. కుప్పోల్లో వేయించేస్తున్న ప్రతి నెల ప్రతి శనివారం అన్నప్రసాదం దొరుకుతుంది. ప్రతి నెల పౌర్ణమి ఏకాదశి చేస్తున్నాం. 24 గంటల రామనామం సత్యనారాయణ స్వామి వ్రతం ఇవన్నీ జరుగుతున్నాయి. కావున మీరు అందరూ దయచేసి స్వామిని సేవించండి, తరించండి. ప్రతి సంవత్సరం ఇట్లానే జరిపించాలని మేము అనుకుంటున్నాము. సంవత్సరానికి ఒకసారి జరిపిస్తున్నారు ఇట్లాగే. అట్లానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏకాదశులు నెల 12 ఏకాదశుల సంవత్సరానికి తలా ఒకరు చేయాలని మేము కూడా అనుకుంటున్నాము. అది జరుగుతుంది. మాకు బాగుంది. ఇక్కడికి 10 నెల రాలేము అనుకుంటున్నాం. అద్దెంకి మాది బల్లికొర మండలం. అక్కడ నుంచి 4 సంవత్సరాల నుంచి 10 నెల వస్తున్నామండి. హరే రామస్వామి నిర్వహించి అదేవిధంగా భక్తులందరికీ కుప్పోలు గ్రామంలోని భక్తులందరికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మరియు అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ వారు ఈ కార్యక్రమం. అందరికీ నమస్కారం. కొప్పోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంధినానములో ఇవాళ ముక్కోడి సందర్భంగా భజన కార్యక్రమము, వ్రతము, అన్నదాన సందర్భము జరుగుతున్నది. కావున మనకి మంచి దర్శనం ఇచ్చి ఈ సంవత్సర కాలం మనకి మంచి చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ చుట్టుపక్కల ప్రజలందరూ మన ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుండి ఉత్తరముఖంగా వేంచేస్తున్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 2/1/2025 గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జ్యోత్స్నా గారు, వాస్కులర్ సర్జన్ డాక్టర్ అపూర్వ గారు అందుబాటులో ఉండెదరు. తేదీ 23/1/2025 గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరీ భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.